సో అప్పుడు ఎక్కడ మనకి లాగింగ్ ఉందో, ఎక్కడ ఇబ్బంది ఉంది, మనం ఏం చేయగలం, ప్లస్ వాడేం చేయగలడు, టైం ఎంత ఉంది, అవైలబిలిటీ, వాడి ఏజ్ ఏంటి, వాడికున్న ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, వాడికున్న మెంటల్ స్టామినా ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఎక్వైరీస్ నాలెడ్జ్ ఎంత, ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ రాకుండా క్యాజువల్గా ఎంఎస్ఐ క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి వెళ్ళు ఇలా మాట్లాడకూడదు. మీరు అన్నట్టు బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. అంటే ఇంట్లో వాళ్ళు చెప్పారా, నువ్వు పక్క వాళ్ళు చేస్తున్నారని కాకుండా. ఎందుకంటే ఎవరి గురించి ఆడికే తెలియదు, ఇంకా పక్కడికి తెలియడం ఏంటి, తన గురించి తను కంప్లీట్గా అసెస్ చేసుకొని అప్పుడు పక్కడు మీకు సలహా ఇచ్చేది ఏంటంటే వాడికి ఎంత గాడిగా తెలిసేంటి. ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ ఎవరికైనా సరే అది గురించి మోర్ దాన్ 95% ఆఫ్ ది పేరెంట్స్ బ్రెయిన్ లేదని తిరుగుతూ ఉంటాను నేను. బ్రెయిన్ ఉండదండి పేరెంట్స్కి ఎవరికి, ఎందుకని వాళ్ళు ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ కాదు. మిగతా దాంట్లో వాడికి 100% బ్రెయిన్ ఉందంటే ఉంది. అదండి, మీరు కార్డియాలజీ డాక్టర్ అండి, మీకు ఎందుకు ఉంటుంది మిగతా వాటి మీద నాలెడ్జ్? మీరు బ్రెయిన్ లేదు కదా, బ్రెయిన్ లేదు కూడా మీకు ఎందుకు కట్ అవుతుంది మీకు? ఇప్పుడు నన్ను పోయి పొలం పని చేయమంటే నాకు లేదని చెప్తాను నేనైతే, నాకు రాదు పొలం పని, నేను ఎందుకు చేస్తాను? మీరు ఎత్తే మీకు పక్కన కూర్చొని చూస్తూ ఉంటాను అంతే, నాకు తెలియదు కదా, సో నాకు రాదు. సో ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మీకు వచ్చిందో ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అది. నేను కార్డియాలజీ డాక్టర్, సిటీలోనే ఫేమస్ డాక్టర్ అయితే ఎవరికి కావాలి? నువ్వు మిగతా నీకు ఏం చెప్పగలవు? నువ్వు ఏ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తావు, ఏ గురించి ఏం చెప్తావు? నువ్వు చెప్పు మరి, బయటకు వచ్చి ఏం చెప్తావు? ఇప్పుడు నన్ను అడిగితే డాక్టర్ నేనేం చెప్తాను కార్డియాలజీ గురించి? నోరు మూసి కూర్చుంటాను, నన్ను ఎవడన్నా మీటింగ్ పిలిస్తే నాకేం తెలుసు బాబు, నాకు దండం పెట్టి నాకేం తెలియదు అని చెప్తాను నేను. ఆ పదాలే నాకు నోరు తిరగ కూడా నాకు తెలియదు కూడా, తిరుగుతాకి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా అంటే కెరియర్ ఎప్పుడు అంటే మీరు ఏం చదివారో దాని మీద కొంత అవగాహన ఉంటుంది, అది కూడా పూర్తిగా ఉండదు, అది ఇన్సిస్ట్ చేస్తున్నారు పిల్లల మీద, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మిగతా వాటి మీద మీకు అవగాహన తెచ్చుకున్న తర్వాత ఇన్సిస్ట్ చేయండి కనీసం. అది అందువల్ల ఏంటంటే కెరియర్ని ప్లాన్ చేసేటప్పుడు అంటే అన్ని ఆప్షన్స్ మీద అవగాహన తీసుకుని ఏది బెస్టో కస్టమైజ్ చేసి డిజైన్ చేయడం అనేది రావాలి. అన్నీ 2 కూరలే పెట్టి ఏ కూర బాగుందని అడగకూడదు. 20 కూరలు ఉంటే 20 కూరలు టేస్ట్ చేయలేదు, అప్పుడు చెప్పాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇవే 2 కూరలు, ఇందులో ఏది బెస్ట్ అని అడుగుతున్నావు నువ్వు, 2 ఒకటి బెస్ట్ అని చెప్పాను నేనేమంటే 20 ఉన్నారా కూరలో, ఆ 20 కర్రీస్ కూడా ఈ 2 దీనికంటే కూడా ఇంకా మంచివి ఉన్నాయి అన్న విషయంతో కనీసం కళ్ళు ఓపెన్ చేసి చూడటం రావాలంటాను నేను. ఇప్పుడు రంగు చూస్తే డిష్ మనం బఫేకి వెళ్ళినప్పుడు ఒకటి కలర్ బాగోదు కానీ టేస్ట్ ఉంటుంది, ఒకటేమో టేస్ట్ కలర్ బాగుంటుంది, ముందు తింటేనేమో టేస్ట్ ఉండదు. ఎట్లా తెలుస్తుంది ఏంటని? అది ఎంతో కొంత మీరు అవగాహన లేకుండా మనం గమ్ముని మనం ఒక కంక్లూషన్కి మనం రాలేమండి. అందుగురించి ఏంటంటే ఎవరికీ అన్ని ఫీల్డ్స్లో అండర్స్టాండింగ్ ఉండదు.